నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంగా వస్తూ ఉంది. ఇవాళ మా పాలన మెరుగైన పాలన చేశామంటూ కూడా ప్రజా విజయోత్సవాలు అని చెప్పి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. ప్రజలకి మేము అన్ని హామీలు ఇచ్చేసామన్నట్టు ప్రజాపాలనలో ప్రజా విజయోత్సవాలు అంటూ కూడా ఒక అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు. ఇలా వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల అంశం మనం తీసుకోవడానికి ఇలా అశోక్ నగర్కి వచ్చాము. మరి ఈ అశోక్ నగర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఎన్నికల ముందు వచ్చి ఏదైతే హామీ ఇచ్చిందో 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ఇవాళ ఇస్తాన నోటిఫికేషన్లు కావచ్చు, వాటన్నిటి కూడా మరి సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందా? నిరుద్యోగులు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే విజయోత్సవాలపైన నిరుద్యోగుల మాట ఏ విధంగా చెప్తారనే అంశాన్ని వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, మీ పేరు? నవీన్. ఎట్లా సార్, ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన మీ 53,000 ఉద్యోగాలు ఇచ్చినామంటుంది, విజయోత్సవాలు చేసుకుంటా ఉంది, ఏం చెప్తారు దీన్ని? యాక్చువల్లీ 53,000 ఉద్యోగాలల్లో వీళ్ళు కేవలం ఒక 5,000 ఉద్యోగాలు మాత్రమే డిఎస్సి ద్వారా భర్తీ చేయడం జరిగింది. ఆ మిగిలిన 53,000 అంటే 47,000 అవన్నీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లే. ఇందులో చూసుకున్నట్టయితే ఇక్కడ 53,000 కొలువుల భర్తీ ఉంది కదా, ఇందులో ప్రతిదీ కూడా ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 5,973 మాత్రమే వీళ్ళు ఫిలప్ చేసినాయి. ఇవి కూడా 4th ట్రిప్ నిన్న ఇచ్చారు వీళ్ళకి రిక్రూట్మెంటు. ఇవన్నీ ఇది మన టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్, ఇది మన ఏఈ ఏడబ్ల్ఈ జేఏలు, ఇవి 3,393 ఇవి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందే. మెడికల్ డిపార్ట్మెంటు ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందే. ఈ పోలీస్ రిక్రూట్మెంటు 15,644 ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందే. గురుకుల 8,304 ఇది గవర్నమెంట్ అప్పుడు బీఆర్ఎస్ ఇచ్చిందే. వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కొత్తగా చేసిన నోటిఫికేషన్ ఏదైనా ఉందా అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఒక 60 పోస్టులు యాడ్ చేసిర్రు, అదొకటి. ప్లస్ ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 5,000 కూడా ఫిల్అప్ చేశారు. వీళ్ళు స్వతహాగా సొంతంగా ఇచ్చింది మాత్రం కేవలం 5,000. వీళ్ళు అధికారంలోకి రాకముందు వీళ్ళ మేనిఫెస్టోలో ఏముంది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు ఫిల్అప్ చేస్తాం అనే ఒక ఎజెండాతోటి ముందుకు రావడం జరిగింది. ఎట్లా అంటే కేవలం నిరుద్యోగుల మీద భుజస్కంధాల మీద మాత్రమే ఎక్కి ఒక బలమైన నినాదంతో గ్రామాలలో వెళ్ళడం జరిగింది. ఆ యొక్క నినాదం అనేది ఈ ఎలక్షన్లలో 70 to 80% అదే బాగా పనిచేసింది. వారు ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోలేదు. కేవలం మన భుజాల మీద ఎక్కి ఇట్లా నిలబడ్డారు అంతే. ఇచ్చిన హామీకి నిలబెట్టుకున్న దానికి పొంతన లేదు. 53,000 అంటే 53,000కి సంబంధం అసలు లెక్క, అది సింక్ కానీ లెక్క. కేవలం 47,000 మాత్రమే మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన ఫిల్అప్ చేయడం జరిగింది. ఒక 5,000 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా ఒక 60 ఉద్యోగాలు మేము ఇచ్చిన గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. గొప్పగా అంటే ఇప్పుడు మనము ఏం చెప్తాం, ఇప్పుడు ప్రభుత్వానికి ఎదురుగా వినా కానీ మనం వాళ్ళని ఢీకొనలేము. అందుకే మనం ఆధారంతో మాట్లాడుతున్నాం ఇక్కడ. సరే, ఇది తప్పు అని వాళ్ళు నిరూపించగలరా? ఎవరు నిరూపిస్తారు? ప్రెస్ వేదిక కానీ లేకపోతే డిబేట్ వేదిక కానీ ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదని చెప్పేసి ఇవ్వలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే ఇచ్చింది అని ఎట్లా ప్రూవ్ చేస్తారు? ఇవైతే తప్పు కాదు కదా, ఇవి అయితే ప్రతిరోజు పేపర్లు వచ్చేది కదా, ఇదైతే అది తప్పు. అదిగా ఏం లేదు. మనం అప్పుడు జూలై 14th రోజు అక్కడ అశోక్ నగర్ క్రాస్ రోడ్ వద్ద ఒక రోజు మొత్తం అర్ధరాత్రి కాదు, మార్నింగ్ ఉదయం 5-6 గంటల వరకు మెలకువతో ఉండడం జరిగింది. అయినా కానీ అది ఏ ప్రెస్ మీట్ కూడా సరిగా రాదు. మీలాంటి ఛానల్ వల్ల తప్ప అది బయటకు ఎవరు తీసుకపోలేదు. మనం ఆ రోజు చేసిన ఉద్యోగం ఏంటిది? ఉద్యోగాల పెంపు కోసం చేస్తే దాన్ని ఎక్స్టెంట్ పెంపుగా చేసి దాన్ని అట్లా మొత్తం మూసి పారేసారు. ఆపాటికి నిరుద్యోగులు ఫైటింగ్ చేసి అక్కడ చేశారు, అలిసిపోయారు. వాళ్ళంతకు మించి చేస్తారు వాళ్ళు. వీడికి వచ్చిన లక్ష్యం ఏంది? ఉద్యోగం కొట్టడం లక్ష్యం వీడికి. సరే, మనం చేసిన అక్కడ చేసినాం, సరే టైం అయితే ఇచ్చారని చెప్పేసి మన విద్యార్థులు కొంచెం డిసప్పాయింట్ కావడం జరిగింది. ఈ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇది నిర్దాక్షిణ్యంగా మోసమే. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ సంవత్సరం లోపల అన్నప్పుడు ఆ 1,300 ఉద్యోగాలు గ్రూప్ 3 ఉద్యోగాలు ఉంటే వాటిని ఒక 2-3 వేలు పెంచలేదు. 763 ఉద్యోగాలు ఇవి గ్రూప్ 2 ఉంటే వీటిని ఒక 1000 పెంచలేదు. 53 వేసినాం చెప్పుకుంటా ఉన్నారు. ఇక మీరు ఉన్న ఉద్యోగాలను కనీసం పెంచలేకపోయారు, 53 ఉద్యోగాలు అని చెప్పేసి డంకలు కొట్టుకుంటారు. ఏమనుకుంటారు బ్రదర్ కాంగ్రెస్ పాలన గురించి నిరుద్యోగులు? ఎందుకంటే మీరే ఏరు కోరి తెచ్చుకోరు ప్రభుత్వాన్ని. ఇక ఒక ఆశ తెచ్చుకున్నాము. ఇప్పుడు మామూలుగా ఎప్పుడు ఉంటే ఒకరు కాకపోతే ఇంకోరు, వీళ్ళు కాకపోతే వాళ్ళు చెప్పరా, వీళ్ళు కాకపోతే వాళ్ళు చెప్పరా. ఒకరు అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు మన అవసరం మనదండి. ఇప్పుడు మనకు ఉద్యోగాలు కావాలి, మనం ఎవరి సహాయం తీసుకుంటాం. మనం విజయోత్సవాలు చేసుకోవాలంటుంది ముఖ్యమంత్రి. దీనికి నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? ఆ విజయోత్సవాలకి వాళ్ళకి తెలియదు. అంటే రాజకీయ నిరుద్యోగులకు సంతోషమే అండి. అశోక్ నగర్ నిరుద్యోగులకు సంతోషం కాదు, రాజకీయ నిరుద్యోగులకు సంతోషమే కావచ్చు. వాళ్ళకి పదవులు వచ్చినాయి కదా, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, మంత్రులు అన్నీ వచ్చినాయి వాళ్ళకి, విప్పులు, ఎమ్మెల్సీలు. వాళ్ళ కూడా వాళ్ళకి ఫిలప్ అయింది, వాళ్ళకి సంతోషం ఉంటుంది. మనకే సంతోషం ఉంటుంది. ఇప్పుడు ఏముంది,
అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లో 16-15 ఉద్యోగాలు పోలీసులు వెళ్ళిపోయారు, ఎస్ఐలు వెళ్ళిపోయారు, అటు మన డిఎస్ఓలు వెళ్ళిపోయారు. రిమైనింగ్ 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు గ్రూప్స్ అభ్యర్థులు. ఇప్పుడు దరిద్రం ఏంటంటే అప్పుడు పోలీస్ నోటిఫికేషన్లో 2019లో హైట్ వచ్చిన వాళ్ళు 2022 హైట్ రాలే, వాళ్ళు 20,000 మంది ఉన్నారు లెక్క. 20,000 మంది అప్పుడు వాళ్ళు ఎటు పోవాలి? ఇప్పుడు హైట్ అనేది ఇప్పుడు డిజిటల్ మిషన్ ద్వారా చూస్తే అది నార్మల్ చూస్తేనే హైట్ వచ్చింది. డిజిటల్ ఏమైంది, కొంతమందికి ఎక్కువ ఇప్పించింది, కొంత తక్కువ ఇప్పించింది. వాళ్ళు ఎటు పోవాలి? వాళ్ళు మళ్ళీ ఇది గ్రూప్స్లో పడ్డారు. అటు ఆ పోలీస్ జాబ్ రాలేదు, ఇటు గ్రూప్స్ రాలేదు. కంప్లీట్గా ఇప్పుడు గ్రూప్ సిలబస్ వేరే ఉంటుంది, ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్ వేరే ఉంటుంది. గ్రూప్స్ అంటే మొత్తం ఎక్కువ మోర్ పర్సెంటేజ్ ఎకనామీ ఉంటుంది. ఇప్పుడు ఆ పోలీస్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో అప్పుడు 20,000 మంది కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది, జడ్జిమెంట్ రావడం జరిగింది దాని మీద కూడా. అయితే ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ సెన్సార్ ఇష్యూ వల్ల కొంతమంది అప్పుడు రన్నింగ్లో కొన్ని అంత అవకతవకలేని అది కరెక్ట్ చూపించలేదు. ఇప్పుడు హైట్ విషయంలో ఎవరైతే వేయరో వాడు పూర్తిగా పోలీస్ జాబ్ ఇప్పుడు మొత్తం ఇట్లా ఆశ పెట్టుకుంటాడు. ఇది లాస్ట్ ఏ జాబ్ రాకపోతే కానిస్టేబుల్ జాబ్ వస్తాను ఒక ఆశ పెట్టుకుంటాడు. పూర్తిగా ఆ జాబ్ రాలే, పూర్తిగా ఆ సిలబస్ చదవాలి. ఇప్పుడు ఇక్కడ మనము పోలీస్ అభ్యర్థులు ఎవరైతే దీనికి వచ్చిర్రో వీళ్ళు కాకుండా ఓన్లీ గ్రూప్స్ పెట్టుకొని ఎప్పటి చదువుతారు, మనక్కడ ముందు చదువుతారు. వాళ్ళని ఢీకొనాలి. ఇక్కడ ఎటుగా 2 పడవ ప్రయాణం లెక్క అయిపోయింది, ఎటు కాకుండా అయిపోయింది పరిస్థితి. మరి ఎందుకు ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకి అన్యాయం చేస్తుంది? ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, అసలు ప్రభుత్వాలు ఎవరికి ఇంత ఇట్లా మన విద్యార్థుల పట్ల ఇక దుర్మార్గపు చర్య ఇది. ఏమనంటే గట్టిగా మాట్లాడితే పోయి స్టేషన్లు వేసుడు, లేకపోతే పీడియా మన యాక్టివిటీ కేసులు వేసుడు, మనమేమో టెర్రరిస్టులు అయినట్టు మన మీద. ఈ ఏంది ఈ క్రమశిక్షణ, ఈ పద్ధతి, ఈ చర్యలేదో పరిపాలన మీద చూపిస్తే బాగుంటుంది. మన మీద ఉక్కుపాదం మోపుడు కాదు, పరిపాలన కరెక్ట్ చేస్తే. ఇప్పుడు ప్రజెంట్ మన మామూలుగా చూసుకుంటే ఇప్పుడు అది మన రైతులకు రైతు బంధు రాలేదు, దాని మీద ఇష్యూ బాగా జరుగుతుంది. ఎడ్యుకేషన్ కరెక్ట్ సిస్టమ్ కరెక్ట్ లేదు. ఇప్పుడు మామూలుగా మనం స్కూల్ చూసుకున్నట్టయితే ఒక్కొక్క స్కూల్లో ఒకలే విద్యార్థి ఉంటారు, ఒకలే టీచర్ ఉంటారు. ఆ స్కూల్లో పరిస్థితి ఏంది? దీనికి ఎవడు బాధ్యుడు? ప్రభుత్వమే. ఇప్పుడు మన బడిబాట కార్యక్రమం చేస్తారు, బడిబాట కార్యక్రమం ఇది ఇంపార్టెంట్ కాదు. ప్రజల్లో ఇప్పుడు అది స్థానికంగా ఎవరైతే ఉంటారో ఆ ఎమ్మెల్యే లీడ్ తీసుకొని ఆ కాన్స్టిట్యూన్సీ మొత్తము ప్రతి విలేజ్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్, ప్రాథమిక పాఠశాల కానీ హై స్కూల్ కానీ ఆ విద్యార్థుల పెంపు కార్యక్రమం చర్య తీసుకోవాల్సిన వాళ్ళు. మీరు కార్పొరేట్ కొమ్ముగా అయితే ప్రభుత్వ పాఠశాలలు రేపు మూతపడిపోతాయి. ఆ గురుకులలో కూడా ఫుడ్ పాయిజన్ మనం చూస్తూ ఉన్నాం ఈ రోజులలో. ఎంత దుర్మార్గంగా ఉంది ఫుడ్ పాయిజన్ అనేది. అంటే ఇప్పుడు వీళ్ళ మంత్రుల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు, ఎంపీల పిల్లలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంటంటే ఏ రోజైతే ఒక ఎంపీ బిడ్డ, ఒక ఎమ్మెల్యే బిడ్డ, ఎంపీ కూతురు, ఎమ్మెల్యే కొడుకు ఇట్లా మన ప్రభుత్వంలో ఉన్న ముఖ్య అధికారులు ఐఏఎస్ల పిల్లలు కానీ ఐపీఎస్ల పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కూడా ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతారో అప్పుడు నిజమైన అభివృద్ధి, అదే నిజమైన ప్రజాపాలన. ఏం చెప్తావు బ్రదర్ ఒక సంవత్సర పాలన పైన నిరుద్యోగం? ఏముంది, మాటలు డంకాలు కొడుతురు. అభివృద్ధి ఏం కనిపిస్తుంది ఈ పేపర్లు? నేను ఏం మాట్లాడదలుచుకోలేదు, ఈ పేపర్లు అర్థమైపోతుంది. మోసం చేసింది అంత ఏం లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం లోపల నోటిఫికేషన్ ఇప్పుడు జాబ్కి వెళ్ళాలని ఒక అంశం తీసుకొచ్చారండి. అందులో బీసీ కులగానే అదొక అంశం ఉంది, ఎస్సీ వరకు కానీ అదొక అంశం ఉంది. దాని పేరు చెప్పి మళ్ళీ కాలం గడిపే చర్యలు వీళ్ళు ముందుకు పూనుకుంటారు కదా అనిపిస్తుంది. కానీ ఆ విధంగా చేయకుండా నెక్స్ట్ 2025 ఇయర్లో సక్రమంగా నిర్వర్తించాలని మేము కోరుకుంటాం ప్రభుత్వాన్ని. ఒకవేళ దీనిని సక్రమంగా కొనసాగించకపోతే హెచ్చరికలు కాదు, ఇక మొత్తం ఇక వార్నింగ్ ఇచ్చిన ఉంటుంది. ఇక